ఛానల్ విజయలక్ష్మి మా ఇంటి తోట. ఈరోజు భక్షాలు ఎలా చేయాలో చూపెడతా. కొంతమంది భక్షాలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు. స్మూత్గా మంచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు భక్షాలు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నేనైతే ఈ కప్పుతోటి ఒక 2 కప్పులు తీసుకుంటున్నా పప్పు. పప్పు తీసుకున్నా. ఇది డస్ట్ పోయేంత వరకు ఫ్రెష్ ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టుకుంటే ఒక 2 గంటల సేపు నానితే బాగుంటుంది. ఈ పప్పు నానబెట్టి పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు పిండి కొలతలు చూసుకుందాం. పిండిని కూడా ఒక 2-3 గంటల ముందే నానబెట్టుకుంటే మంచిగా స్మూత్గా వచ్చి బాగా వస్తాయి అన్నమాట. అందుకని ఇక పిండిని కానీ పప్పుని కానీ ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే బాగా వస్తుంది. శనగపప్పు 2 అవర్స్ నానబెట్టుకున్నాం కదా, ఇంకో ఇట్లా అంటే మెదిగినట్టు ఇట్లా ఉండాలి, ఉంటే మంచిగా ఉడుకుతుంది పప్పు. అయితే ఇప్పుడు 1 గ్లాసు పప్పుకు 2 గ్లాసుల వాటర్ పోయాలి. మనం 2 గ్లాసుల పప్పు తీసుకున్నాం కదా, 4 గ్లాసుల వాటర్. గ్లాసులు ఇది 4 నుంచి ఒక 5 విజిల్ పెట్టుకుంటే మెత్త ఉడుతుంది పప్పు. కావాలంటే ఇలా కొద్దిగా చిటికెడంత పసుపు కూడా వేయచ్చు, కానీ నేనైతే ఏమయ్యే పసుపు ఒక 4 నుంచి 5 విజిల్ పెడితే సరిపోతుంది. 1 గ్లాస్ పప్పుకు అది 1.5 పిండి వేయాలి. అయితే నేను 2 గ్లాసులు తీసుకున్నా కదా, 3 కప్పుల పిండి వేస్తున్నా. అయితే ఇది మైదా వేస్తున్నాను నేను. మైదా అయితేనే మంచిగా స్మూత్ వస్తాయి. గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు, కానీ కాకపోతే ఇట్లా మంచిగా సాఫ్ట్ వస్తాయని నేను మైదానే తీసుకుంటాను. నేను ఏం చేస్తున్నా అంటే 1.5 కప్పు మైదా తీసుకుంటున్నా, ఒక 1/2 కప్పు గోధుమ పిండి వేస్తున్నా. లేక అది మొత్తం మైదానే తీసుకుంటే ఇట్లా అదేంటి సాగినట్టు అవుతుంది అనమాట తీస్తుంటే. అయితే అందుకని కొద్దిగా గోధుమ పిండి వేస్తే మంచిగా స్మూత్గా అవుతుంది. అందుకని గోధుమ పిండి వేస్తున్నాను. 2.5 మైదా తీసుకున్నా, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. 3 మంచిగా మైదా పిండిలా గోధుమ పిండి కలిపినా కదా, అందుకోసమని కొద్దిగా మంచిగా కలుపుదామని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిగా సాల్ట్ ఒక చిటికెడంత సాల్ట్ వేస్తాము. అయితే నేను ఏం చేసిన అంటే మొత్తం నెయ్యి వేస్తలేను, 1/2 నెయ్యి 1/2 ఆయిల్ వేస్తున్నా. 2 మిక్స్ చేసి వేస్తున్నా. అయితే నేను అది పిండి కలపడానికైనా కానీ ఇది వేస్తున్నా. మళ్ళీ మనం భక్షాలు చేయడానికైనా కానీ నూనె ఆయిల్ కలిపి అది నెయ్యి కలిపి చేస్తున్నా. అది పొడిపిండిలా అదేంటి ఆయిల్ నెయ్యి కలిపి చేసినాం కదా. అయితే ఆ పొడిపిండి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉండలాగా రావాలన్నమాట. ఇట్లా ఉండలాగా వస్తే రావాలి. అయితే ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా తడుపుతా పిండిని. కానీ ఒక్కటేసారి పోయిద్ది అనమాట. వాటర్ కొద్దిగా పోసుకుంటే తడిపితేనే పిండి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే మన చపాతీ పిండి లాగా, చపాతీ పిండి కానీ కొద్దిగా పల్సగా కదా అనమాట, కలిపితే మంచిగా వస్తుంది అనమాట. మనము చేసేటప్పుడు కూడా భక్ష మంచిగా వస్తుంది నీట్గా.
గట్టిగా అయింది అనుకో అస్సలు రాదు. పిండి ఇట్లా వచ్చేటట్టు కలుపుకోవాలి బాగా. పిండి మాత్రం మంచిగా స్మూత్ కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా మెత్తగా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ ఉంది కదా, ఇది నెయ్యి ఆయిల్ ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పోసుకొని మంచిగా దగ్గర కనిపెట్టి సాఫ్ట్గా అవుతుంది అన్నమాట పిండి. లేకపోతేనేమో గట్టిగా అవుతుంది. ఇట్లా పోసి ఇక మంచిగా మూత పెట్టి ఇక పక్కకి పెట్టేసుకుందాం. పక్కకి పెట్టేసుకొని ఇక పూర్ణం కోసం రెడీ చేద్దాం. మంచిగా ఇందాక నేను మైదా పిండి గోధుమ పిండి కలిపి చేసినాను కదా, ఇప్పుడు ఖాళీ మైదా పిండితోటి కొద్దిగా ఇవి కూడా చేసి చూపిస్తాం మీకు. రెండు సపరేట్ అంటే ఎందుకని కొద్దిగా సేమ్ కొంత అట్లనే, కాకపోతే మొత్తం మైదా పిండితోటి చేస్తా. సేమ్ దీన్ని కూడా కొద్దిగా అంత ఉప్పు వేసుకుని ఇక ఈ పిండి కూడా ఇట్లా వేసుకున్నా. అది కొంతమందికి ఏమో గోధుమ పిండితో నడుస్తాయి, అట్లా నడుస్తాయి. అయితే కొద్దిగా అట్లా చేసిన. అయితే మా అల్లుడు మా అరుణ్ ఏమంటుండు, నాకు మైదాతోటి ఇష్టం అత్తమ్మ అంటే మళ్ళీ మైదా పిండితో చేస్తున్నాను అనమాట. అట్లా మిక్స్ ఇచ్చినట్టుంటుంది, ఇక తనకు కూడా ఇష్టమైంది చేసినట్టు ఉంటుందని చేస్తున్నాను. మళ్ళీ మా అమ్మాయికి ఏమో గోధుమ పిండి కలిపి ఇష్టం అంట. ఎవరికి అట్లా ఎవరికి ఇట్లా అనమాట. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు అది చేసుకోవచ్చు. ఏవైనా సూపర్ ఉంటాయి అసలు చేసుకుంటే. 5 విజిల్లు పెట్టినా ఇట్లా మంచిగా ఇట్లా ఎంత మంచిగా మెదిగింది పప్పు, మంచిగా ఉడికింది. అయితే ఇది ఏమన్నా జాలి గిన్నె లాంటివి తీసుకొని ఉడగట్టుకోవాలి. ఉడగట్టుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, అయితే ఇది కట్టు రసం అని పెట్టేటోళ్ళు అనమాట అప్పుడు. అయితే నేను కూడా దీంతో కట్టు రసం పెడతా, చూపిస్తా అది కూడా రసం ఎట్లా వస్తుంది కట్టుతోటి అని. ఇది ఉడగడతాం ఇక పప్పు మంచిగా మెత్తగా ఉడికింది కదా, ఇక మెత్తగా అయింది. ఈ కట్టు ఉంది కదా, అయితే ఈ కట్టు రసంలోకి కొద్దిగా అంత తీస్తున్నాం. కట్టు రసంలో కొద్దిగా ఇంత ఇది కూడా వేస్తే బాగుంటుంది. 2 గిలాసులు శనగపప్పు పోసినాయి కదా, అయితే 2 గిలాసుల శనగపప్పుకు అది 3 గిలాసులు అది ఈ బెల్లం పౌడర్ వేస్తున్నాను. అయితే మనకు ముద్ద బెల్లం అయితేనేమో అది ఒకటే గ్లాసు అయిపోతుంది, ముద్దు ఉంటుంది కదా. ఇది పొడి బెల్లం కనుక నేను 1.5 వేయాలనుకుంటున్నా. ఒక కప్పు 1.5 వేయాలనుకుంటున్నా. ఇది 2 కప్పులు కనుక 3 వేయాలనుకుంటున్నా. అయితే ఇది మెత్తగా అయింది కదా, మిక్సీలో ఏనవసరం లేదు. మనం అది మెత్తగా కాకపోతేనే మిక్సీలో వేసి పట్టి వేయాలన్నమాట. అదొకటి. మళ్ళీ ఈ బెల్లం కూడా మన ముద్ద బెల్లం అయితేనేమో ఫస్ట్ పొయ్యి మీద పెట్టి కొద్దిగా వాటర్ వేసి అది కొద్దిగా లిక్విడ్ లాగా అయినాక దాన్ని మిక్సీ పట్టిన దాన్ని వేసి మంచిగా కలపాలి మనం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మెత్తగా అయింది, ఇది పౌడర్ బెల్లం అట్లా అని ఇక అది మిక్సీ పట్టకుండా వేస్తున్నాను నేను. ఇక దీంతో 3 పోసిన ఇలా మంచిగా కలుపుకొని పొయ్యి రెండిట్లో మిక్సీ చేసి ఇలా కొద్దిగా మనం నెయ్యి ఇది కలుపుకున్నది ఉన్నది కదా, ఇది వేస్తాం. వేసి బాగా మంచి ఇది చేయాలన్నమాట. వేసి దగ్గరికి వస్తుంది అంతా. దగ్గరికి వచ్చిన తర్వాతనే బంద్ చేయాలి. అట్లయితేనే మంచిగా ఒక వారమైనా ఉంటాయి అన్నమాట భక్ష్యాలు మంచిగా, లేకపోతేనేమో బాగున్నాయి. ఇప్పుడు చిన్న మంట మీద మంచిగా కలుపుకుంటూ మాడకుండా అడగంటకుండా కలపాలి. కొద్దిగా గట్టి పడుకొచ్చింది కదా, ఇంకా కొద్దిసేపు ఉండాలి. అయితే ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేస్తున్నాను. ఇంకా దగ్గరికి రావాలి.
మంచిగా ఇట్లా గట్టి అయింది. ఇట్లా అయింది. ఇది చల్లారితే ఇంకా గట్టి పడుతుంది కదా, ఇది బంద్ చేసుకుందాము. కొద్దిగా చల్లారితే భక్షాల పూర్ణం రెడీ. పిండి ఇట్లా తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఇట్లా అనుకుంటే ఇట్లా పిండి 2-3 గంటలకి ఎక్కువైపోయింది కదా మనం నానబెట్టి, అందుకోసమని మంచిగా స్మూత్గా వస్తుంది. పూర్ణము మన ఇష్టం అనమాట. మనము ఈ భక్షం పెద్దగా చేసుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవాలి, మామూలుగా చేసుకోవాలంటే ఇట్లా చిన్న పెట్టుకోవాలి అంతే. ఎట్లా చూసిందా భక్షం ఒకసారి? ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ కొన కొద్దిగా పిండి ఎక్కువ అయితే ఇట్లా తీసేసుకోవాలి. తీసి మళ్ళీ మిగతా పిండిలు వేసేసుకొని ఇట్లా ఇవి మైదా పిండివి. ఇట్లా మంచిగా సన్నం చేసుకోవాలి. సన్నం చేసుకుంటే బాగా వస్తాయి. ఇది ప్యాకింగ్ చేసే కవరు, దాని మీద మంచిగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని రెడీ. నేను భక్షాలు చేస్తుండే అమ్మమ్మ అంటుండే, గిత్త చేస్తారేంది అమ్మ శారడీలకు, ఇంత పెద్దగా ఉండాలి ఒక్కొక్క భక్షం అంటుండే అనమాట. అయితే వాళ్ళంట భక్షాలు ఎప్పుడు చేసేది అప్పుడు అమ్మమ్మలప్పుడు స్వీట్లు అట్లాంటివి లేవు కదా. అయితే ఈ పెళ్లి చూపుల్లోకి ఎవరైనా వచ్చినా చేసేటోళ్ళంట, ఇంట్లో ఏ దావత్ అయినా కానీ భక్షాలే చేసేటోళ్ళంట అప్పుడు. అయితే అంటుండే అనమాట మా అమ్మమ్మ, మేము ఏ దానికైనా కానీ కట్టెల పొయ్యి మీద ఇంతకాలం చేస్తుంటామమ్మా, ఒక్కోసారి 50-100 అట్లా చేస్తుంటిమి అని చెప్పేది అన్నమాట. కదా ఊళ్ళో అమ్మ వాళ్ళది వ్యవసాయం కదా. అయితే ఈ భక్ష్యాలు చేసి అది బయకాన్ని తీసుకుపోయి ఎడ్లకి ఎట్టేటోళ్ళు అనమాట. ఫస్ట్ ఎడ్లకు అమ్మ వాళ్ళకి ఎక్కిచ్చి అట్లా చేసేవాళ్ళు. ఉగాదికే కదా మనకు అన్ని కొత్త పంటలు అన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే అట్లా అని ఎడ్లకి ఎట్టేటోళ్ళు అనమాట. ఫస్ట్ పాడి పంట అంటారు కదా, ఫస్ట్ పాడికి ఎట్టిన తర్వాతనే అందరు తినేటోళ్ళు. ఇవి మాది గోధుమ పిండి కలిపినాయి కదా మైదాలా, అవి ఆ భక్షాలు. ఇవి ఇంతకుముందు చేసేదేమో ఖాళీ మైదాతోటి చేసిన అనమాట. 2 రకాలు చేసి చూపిస్తున్నాం మీకు. కానీ తినడం ఈజీ, కానీ చేయడం జర కొద్దిగా టాస్కే. పిండి పూర్ణము మంచిగా కలిసిపోవాలి, లేకపోతే ఏమైందంటే మనం చేస్తుంటే ఇట్లా కొద్దిగా బయటకు వచ్చినా ఇంత మెస్సి అయిపోయి మళ్ళీ పొయ్యి మీద వేస్తాం కదా, మనం పెంక మీద వేసినప్పుడు మాడిపోయి అది ఖరాబ్ అవుతుంది. ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చూడాలన్నమాట. చూసేందుకు ఈజీ అంటారు కానీ చేయడం టాస్కే ఉంటుంది. కాకపోతే ఈజీ, మాకైతే ఈజీ. పక్షాలు అక్కడ వ్యవసాయదారులు అనమాట. అయితే వాళ్ళంట ఒక్కొక్కరంట అది 1/2 డజన్ తింటారంట. 1/2 డజన్ జతలంటే 1/2 డజన్ జతలంటే 12 తింటారంట పక్షాలు.
అయితే ఇంట్లో కొద్దిగా షుగరు వాటర్ చేసుకొని కొంచెం అంతా ఒక దాంట్లో వేసుకుంటారు, పిసికి షుగర్ వాటర్ పోసుకొని తింటారంట. ఇట్లా రకరకాలు కొంతమంది నెయ్యి వేసుకొని తింటారు మొత్తం. చేద్దాం ఇప్పుడు. కొద్దిగా గోధుమ పిండి కలిపింది ఇది. పిండి పూర్ణం పర్ఫెక్ట్గా వస్తే భక్ష్యం ఆటోమేటిక్ అదే పర్ఫెక్ట్ వస్తుంది. మన చేతులకు తెలిసిపోతుంది మనం చేస్తుంటే ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ వచ్చిందని. పూర్ణం నేను ఎక్కువ చేసుకొని మంచిగా గాజు దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఒక 15 రోజుల వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. భక్ష్యాలే కాకుండా పూర్ణాలు కూడా చేసుకోవచ్చు. వేడి భక్ష్యాలు రెడీ. ఎంత స్మూత్గా అయినాయి అంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా రావాలి. ఇదేమో అది మైదాతోటి, ఇదేమో గోధుమ పిండి బెల్లంతో. ఎంత ఎంత స్మూత్గా వచ్చింది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. ఎంత బాగా వచ్చింది. సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి చేస్తే పర్ఫెక్ట్ వస్తాయి. నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకి ఉన్న గంట చింబలు కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చెప్పండి, నాకు చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చినాయో అనేది. బాయ్ అండి అందరికీ.